ఐపీఎస్ ఆఫీసర్లను పట్టుకొని రేగి అనడం అనేది కూడా కరెక్ట్ కాదు. నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినావా? చెప్పలేక మార్ బూడ్సే మార్ అన్నారా సార్ అన్నమాట? అవి కదా రోజు వాడేదే. మామూలు వాళ్ళని వాడతారేమో, మిమ్మల్ని కాదు. ఎవరు ఎందుకన్నా? నువ్వు నా వాడివి, నువ్వు కొత్తగా వచ్చినావు. నేను మీ ఇంటి దగ్గర వస్తే కూడా కూర్చుంటే కూడా నువ్వు ఆన్సర్ చేయలేవా? ఏమనుకుంటున్నావు? ఏమైంది? ఎంతమంది సఫర్ అయ్యారు? అప్పుడు డిఓఎస్పీ అతనితో ఈరోజు వాడికి ఉద్యోగం లేదు. ఎంతమంది ఐపీఎస్ ఈ పొద్దు జైల్లో ఉన్నారు, ఎంతమంది సఫర్ అవుతున్నారు. ఆ రోజు తప్పు చేసిన కూడా సఫర్ అవుతున్నారు. ఏం చేసినారు? అంత తప్పు చేసిన వాళ్ళంతా ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఈయన అదే పద్ధతి. ఈయన యూపీ నుంచి వచ్చినా నేను అసలు ఏ పొద్దున్నా ఆయన డ్రెస్సులో ఉన్నాడు, యూనిఫామ్లో ఉన్నాడు. నిన్న కూడా వచ్చినాడు దేవలాల దగ్గర పోతే ఎవరు ఆడ యూనిఫామ్లో లేడు. ఒక పెద్ద ఆఫీసర్ వస్తే యూనిఫామ్లో పోడు. లాయర్లకు కూడా నల్ల కోటు బూట్లు టక్కించుకొని పోవాలి. ఇప్పుడు మన లాయర్లు ఎట్లున్నారు? చెప్పులు వేసుకొని ఆ కోటు సరిగా ఉండదు. దేర్ ఆర్ సమ్ రూల్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. సిటిజన్కి ఉన్నట్లే రూల్. దే ఆర్ నాట్ అబౌవ్ ద లా. ఇప్పుడు వాడు ఏం చెప్పినా వినాలా మనం? చట్టం అందరికీ ఒకటే. అదే అంతే. నువ్వు అబ్యూజ్ చేసినట్టు నేను అబ్యూజ్ చేయడం తప్పే ఉంది. నువ్వే ఒక ఇండియన్ పోలీస్ ఆఫీసర్. నువ్వు ఏడికంటే అడిగి తిరిగితే యువతలు ఎందుకుంటారు? ఏమి నీకు వర్తించినప్పుడు మాకు వర్తించదా? ఏమి అంటాం మళ్ళీ. నువ్వు వరుసగా మాట్లాడు. మేము నీకు వీ గివ్ రెస్పెక్ట్. పోలీస్ అనేది ఉండాలా, కానీ పోలీస్ అన్యాయం చేయకూడదు ప్రజలకు.